హలో ఫ్రెండ్స్. ఐక్యూ స్థాయిని బట్టి వ్యక్తులు తెలివితేటలను నిర్ణయిస్తుంటారు. అయితే సాధారణ వ్యక్తులతో పోలిస్తే ఐక్యూ అధికంగా ఉన్న వ్యక్తుల అలవాట్లు వేరుగా ఉంటాయిట. ఇలాంటి వారిని చాలా సులువుగా గుర్తించవచ్చు. ఐక్యూ అధికంగా ఉన్న వారిలో చాలా ప్రత్యేక లక్షణాలు, అలవాట్లు వారి లోపల దాగి ఉంటాయి. ఇందులో మొదటి అలవాటు ఏమిటంటే ప్రతిదీ తెలుసుకోవాలనే బలమైన కోరిక. ఐక్యూ అధికంగా ఉన్న వ్యక్తులు ఎలాంటి గందరగోళాన్ని భరించలేరు. వారికి ఏదైనా అనుమానం ఉంటే అవన్నీ తెలుసుకునే వరకు వారు మనశ్శాంతిగా ఉండలేరు. ఐక్యూ అధికంగా ఉన్న వ్యక్తులు ప్రతి పనిని నిర్ణీత సమయానికి ముందే పూర్తి చేస్తారు. ముఖ్యంగా చదువు విషయంలో చాలా వేగంగా ఉంటారు. గడువు కంటే ముందే ప్రతి పనిని చేయడం వారికి ఇష్టం. పిల్లలు పరీక్షలకు ముందే తమ సిలబస్ను ఎలాగైతే పూర్తి చేస్తారో అలాగే ప్రతి పనిని వీరు నిబద్ధతగా పూర్తి చేస్తారు. ఐక్యూ అధికంగా ఉన్న వ్యక్తులు ఎప్పుడూ ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. వీరు వేసే ప్రశ్నలకు కొందరికి చిరాకు పుట్టవచ్చు. అయినా సరే వారు మాత్రం ప్రశ్నలు అడగకుండా ఉండలేరు. దీనికి కారణం వారు తమ ఉత్సుకతను అణిచివేయలేకపోవడమే. వారు ఏదైనా అడగడానికి వెనుకాడరు. వారి జిజ్ఞాసను తీర్చుకున్న తర్వాత మాత్రమే వారు సైలెంట్ అవుతారు. ఐక్యూ ఎక్కువగా ఉన్న వారికి కొత్తదనం అంటే చాలా ఇష్టం. వారు ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవడానికి చాలా ఇష్టపడతారు. విషయాలు నేర్చుకోవడానికి కొత్త పద్ధతులను అవలంబిస్తారు. ఐక్యూ అధికంగా ఉన్న వ్యక్తులు క్విజ్లు, పజిల్స్, మైండ్ గేమ్లు ఆడేందుకు ఆసక్తి చూపుతారు. వీరు సుడోకు, రూబిక్స్ క్యూబ్ వంటి ఇతర మెదడు ఉత్తేజపరిచే గేమ్లను ఆడటానికి ఇష్టపడతారు. ఎప్పుడూ ఏదో ఒకటి నేర్చుకోవడం ఐక్యూ అధికంగా ఉన్నవారికి ఒక వ్యసనంలాగా ఉంటుంది. అన్నీ తెలుసుకోవాలనే కోరికతో వారు నిరంతరం సాధన చేస్తూనే ఉంటారు. ఇది వారి విశ్వాసాన్ని పెంచుతుంది. విషయాలను పరిష్కరించే మంచి అలవాటును అభివృద్ధి చేస్తుంది.